హాయ్! హలో! వెల్కమ్ టు ఆల్ సీజన్ పికిల్స్. మాకు రాజమండ్రి నుండి ప్రాన్ పికిల్ ఆర్డర్ వచ్చిందండి. దానికోసం మార్నింగే మార్కెట్‌కి వెళ్ళాము. ప్రాన్స్ మాత్రం చాలా ఫ్రెష్‌గా బాగున్నాయండి. పెద్ద సైజు ప్రాన్స్ అయితే పచ్చడికి బాగుంటాయి కదండీ! అందుకోసం వీడియోలో చూపిస్తున్న సైజ్ ప్రాన్స్ తీసుకున్నామండి. ఇప్పుడు ఈ ప్రాన్స్‌ని ఇంటికి తీసుకొచ్చి ప్రాన్స్‌ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశామండి. వీడియోలో చూపించినట్టుగా తల, తోక పైన ఉన్న షెల్‌లో నీట్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాము. ప్రాన్ పికిల్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే క్లీనింగ్ ప్రాసెస్ మెయిన్ అండి. అందుకే మేము చాలా బాగా క్లీన్ చేస్తున్నాం. మీరన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్‌గా చూడొచ్చు. ఇప్పుడు నీట్‌గా క్లీన్ చేసుకున్న ప్రాన్స్‌ని ఒక్కొక్కటిగా తీసుకొని దానిలో ఉండే బ్లాక్ థ్రెడ్ తీసేసామండి. ఈ బ్లాక్ థ్రెడ్ ప్రాన్స్‌లో ఉండడం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఈ బ్లాక్ థ్రెడ్‌లో ప్రాన్ తిన్నటువంటి వేస్టేజ్ అంతా ఉంటుందండి. ప్రాన్‌లో ఉన్న బ్లాక్ థ్రెడ్ తీసేయడం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. బాగా క్లీన్ చేసుకున్న ప్రాన్స్‌ని తీసుకొని దాంట్లోనే ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలపాలి. ఇలా పసుపు, ఉప్పు ప్రాన్స్‌కి బాగా పట్టించి బాగా కలిపి నీళ్లలో కడగడం వల్ల ప్రాన్స్‌లో ఉన్నటువంటి జిగురు మొత్తం పోయి ఫ్రెష్‌గా ఉంటాయి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 1కి 2 సార్లు ప్రాన్స్ నీటిలో వేసుకుని మంచిగా క్లీన్ చేసుకున్నాము. ఇలా నీట్‌గా క్లీన్ చేసుకోవడం వల్ల పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. బాగా క్లీన్ చేసుకున్న ప్రాన్స్‌ని తీసుకుని గ్రౌండ్‌నట్ ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి ఆయిల్‌లో బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, మసాలాలు అన్నీ మంచిగా వేసుకుని పచ్చడి పెట్టేసాము. పచ్చడి చాలా టేస్ట్‌గా కుదిరిందండి. మా ఈ పచ్చళ్ళు కానీ ఎవరికైనా కావాలంటే స్క్రీన్‌పై మా వాట్సాప్ నెంబర్ ఉంది. అక్కడి నుండి ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేకపోతే డిస్క్రిప్షన్‌లో మా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంది. అక్కడి నుండి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.